అధికారం ఎవరిదైనా కావచ్చు. ఆయా పార్టీలలో నాయకత్వ లక్షణాలు అందుకున్న వారు మాత్రం ఆ జిల్లాకే పరిమితం. ఒకరా ఇద్దరా చాలా మంది నేతలు తమ పరంపరను కొనసాగిస్తున్నారు. అధినేతలకు విధేయులుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల మమేకంతో బలమైన నేతలుగా ఎదిగారు. ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ పై గురివేసిన ఓ యువనేతపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. శ్రీకాకుళం జిల్లా. ఆ జిల్లా పేరు వింటేనే గౌతు లచ్చన్న గుర్తుకు రావాల్సిందే. ఎందుకంటే ప్రజా పోరాటంలో ఆయన ఎన్నుకున్న మార్గం ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పడేలా చేసింది. లచ్చన్న మార్గాన్ని ఎంచుకున్న నేతలు లేకపోలేదు. మజ్జి తులసీదాస్, కింజారపు ఎర్రంనాయుడు వంటి నేతలు కూడా ఉన్నారు. ఇక ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, కింజారపు అచ్చెన్నాయుడు నేతలు తమ వాగ్దాటిని కొనసాగిస్తూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. తాము అధికారం అందుకోవడంతో పాటు జిల్లా నేతలకు తమ పార్టీల్లో క్రియాశీలక పదవులు సైతం అప్పగిస్తూ రాజకీయ ఉద్దండులుగా తీర్చిదిద్దుతూ ఉంటారు. తండ్రి బాటలో పయనిస్తూ దేశ పార్లమెంటులో తెలుగువాడి నానిని వినిపించిన నేతగా గుర్తింపు పొందిన ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. దివంగత టీడీపీ నేత ఎర్రంనాయుడు మరణంతో తనయుడు కింజారపు రామ్మోహన్ నాయుడు రాజకీయ అరంగేటం చేశారు. తండ్రి చనిపోయిన సెంటిమెంటుతో పాటు నాటి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకున్న ఆయన శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించారు. లోక్సభలో తెలుగు వాణిని వినిపిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల్లో తండ్రి మార్కును చూపించిన రామ్మోహన్ నాయుడు ది లీడర్ అంటూ అందరి చేత పిలిపించుకున్నారు. నవ్వుతూ పలకరించడం, సమస్యలకు పరిష్కార మార్గం చూపడంతో ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. అంతర్జాతీయ స్థాయి పర్యటనలు సైతం తనదైన శైలిలో చేపట్టి మంచి గుర్తింపును పొందారు. 2019 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ సునామీ సృష్టించింది. ఆ సమయంలోనూ రామ్మోహన్ నాయుడు పక్షాన్నే ప్రజలు నిలిచారు. మరోమారు ఎంపీగా గెలిచారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయనకు షాక్ తగిలిందనే చెప్పాలి. ప్రత్యర్థిగా వైసీపీకి చెందిన దువ్వాడ శ్రీనివాస్ బరిలో నిలబడ్డారు. పొలిటికల్ మైలేజ్ అంతగా లేని దువ్వాడ రామ్మోహన్ నాయుడుకు గట్టి పోటీనే ఇచ్చారు. దీంతో 6,000 ఓట్ల అత్యధికంగా పరిమితమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి అప్పట్లో ఆ విషయాన్ని సంచలనంగానే చెప్పుకున్నారు. సునాయాసనం అనుకున్న విజయం కాస్త చెమటలు పట్టించడంతో ఒకంత ఆందోళనకు కూడా చెందారు. అయితే ఫ్యాన్ పార్టీకి చెక్ పెట్టిన రాజకీయ నేతగా రామ్మోహన్ నాయుడు తెలుగునాట పేరు కొట్టేశారు. నిత్యం ప్రజల్లో ఉండడం ఎంపీ రామ్మోహన్ నాయుడు విజయ రహస్యంగా చెప్పాల్సిందే. రాజకీయాలలో అడుగుపెట్టిన నాటి నుంచే ఆ ఫార్ములానే అమలు చేస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించడం, నేతలతో కలిసిమెలిసిపోవడంతో పాటు పదునైన మాటలతో ప్రత్యర్థులపై అస్త్రాలను సంధించడంతో రాజకీయ దిట్టగా మారారు. ఎంపీ గ్రాంట్ కింద క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజా మన్ననలను పొందారు. 2024లో ఎంపీ రామ్మోహన్ గెలుపుపై సందిగ్ధత ఏర్పడింది. ఎన్నికలకు మరో 3 నెలలు ఉన్నప్పటికీ వైసీపీకి చెందిన అభ్యర్థి ఎవరు అన్న విషయంపై ఆ పార్టీ క్లారిటీ ఇవ్వకపోవడం రామ్మోహన్ నాయుడుకి ప్లస్గా భావించాలి. అదే సమయంలో బలమైన ప్రత్యర్థి ఎదురు నిలిస్తే పరిస్థితి ఏంటన్నా మీమాంస కూడా లేకపోలేదు. గత ఎన్నికల్లో పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ కాళింగ సామాజిక వర్గం దువ్వాడ శ్రీనివాస్కు మద్దతు ఇచ్చారు. అయితే ప్రతికూల అంశాలతో దూసుకుపోతున్న ఎంపీ రామ్మోహన్ తప్పక హ్యాట్రిక్ కొడతారంటూ తెలుగు తమ్ముళ్ళు ఖుషీగా ఉన్నారు. మొత్తం మీద వైసీపీ స్ట్రాటజీ ఏమిటన్నది తెలియకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు కన్ఫ్యూజన్లో ఉన్నారట. గతంలో ఇదే నిర్లక్ష్యంతో ఎంపీ సీటును పోగొట్టుకున్నారట. అదే పంతాలో అధికార పార్టీ నేతలు ఉండడంతో టీడీపీ వర్గీయులు మాత్రం గెలుపు మాదేనంటూ లాలోన సంబరపడిపోతున్నారు. ఏది ఏమైనా గెలుపోటములు నిర్ణయించే ఓటర్లు ఎవరి పక్షాన నిలబడతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.